ప్రసాదాల్లో ఒకటైన ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర గురించి మనం ఇవాళ చూద్దాం. దీనికి మనము చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి దాన్ని ఉడకనిపెట్టుకోవాలి. అన్నం వండిన తర్వాత ఆ అన్నంలో ఆ చింతపండు గుజ్జును పోసి బాగా మెత్తగా కాకుండా కొంచెం కలపండి. కలిపిన తర్వాత మనము ఈ పక్కనే బాణీలో కొన్ని సరిపడా తాలింపు గింజలు వేసుకోవాలండి. ఇక్కడ అన్నీ కూడాను క్వాంటిటీ ప్రకారం ఏం చెప్పట్లేదు నేను, మనకున్న అవకాశాన్ని బట్టి వేయండి. ఇక్కడ మనం తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, పల్లీలు ఇవన్నీ వేసి దోరగా వేగనివ్వండి. ఈ పులిహోరకి మనము తాలింపును దోరగా వేగనివ్వడమే ప్రధానం అనమాట. అందులో మనము 2 స్పూన్ల పసుపు, 1 స్పూను ఇంగువ వేస్తే చాలా గొప్ప టేస్ట్ వస్తుంది. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. దీంట్లో మనం చింతపండులో కొంచెం వేస్తాము, ఇందులో కూడా కొంచెం వేస్తాం అనమాట. సరిపడా ఉప్పు చూసుకోండి, కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ వేసుకోండి. సరిపడకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ప్రసాదాల్లో మనం ముందే టేస్ట్ చేయకుండా వేస్తాం కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ తాలింపుని మనం ఇంతకుముందు కలిపెట్టుకున్న చింతపండు అన్నాన్ని అందులో వేసి అన్నం మొత్తానికి పట్టేటట్టుగా కలపండి. ఎంతో చక్కగా టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ.